అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జెక్క. ఈ 7 days లోన్ ఫేక్ యాప్స్ గురించి చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. నా దగ్గరికి వస్తున్నాడు, నేను చేస్తూ ఉన్నాను. అట్లాగే ముందు మీరు చేయాల్సింది, మీకు తెలియకుండా అందులో డబ్బులు తీసుకుంటారు. అది కట్టే క్రమంలో కట్టేస్తే అయిపోతుందని చెప్పేసి కొంతమంది అమౌంట్ పడగానే మళ్ళీ వెంటనే కట్టేస్తారు. మీరు కట్టేసిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే, వాడు మళ్ళీ నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా మళ్ళీ మీ అకౌంట్లోకి డబ్బులు అనేది వేస్తారు. కాబట్టి మీరు కట్టడం అనేది దానికి పరిష్కారం కాదు. మీరు ముందు మనోవేదనకి గురి కాకుండా ధైర్యంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది 1930 అనేది నెంబరు, సైబర్ క్రైమ్ నెంబర్ అది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ తీసుకుంటారు, మీకు వచ్చిన చాటింగ్ సంబంధించిన నెంబర్స్ అవన్నీ కూడా. అట్లాగే అప్పటికప్పుడు మీకు టార్చర్ మనకు అప్పుడు రన్నింగ్లో ఉంటే కనుక నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఏం చేయాలి ఏంటి అనేది చెప్పి మీకు అందులో నుంచి మీకు 100% మిమ్మల్ని బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు ట్రూ కాలర్లో కూడా వస్తున్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ప్రతి సోషల్ మీడియాలో ప్రతి చోట యాడ్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే అండి, ఈ మధ్య ధనీ ఇండియా బుల్స్ ఆ కేసులు కూడా చాలా ఎక్కువైపోయాయి. మొన్న నాకు చాలా మంది ఫోన్ చేశారు. అయితే మీరు కట్టిన డబ్బులు అయితే మీకు రిటర్న్ రావు. మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే లోన్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఇన్సూరెన్స్ అయినా ప్రాసెసింగ్ ఫీజు అయినా వాడు బ్యాంకింగ్ కానీ నాన్ బ్యాంకింగ్ కానీ మొత్తం వాళ్ళు కట్ చేసుకొని మీకు లోన్ అమౌంట్ అనేది మీకు అకౌంట్లో వేస్తారు. నెల నెల ఆటో డెబిట్ చేసుకుంటారు తప్ప ఫస్ట్కే ఇన్సూరెన్స్ కట్టండి, ఒక ఈఎంఐ పే చేయండి, ఇంకో ఈఎంఐ పే చేయండి, మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రాంగ్ ఉంది, లేకపోతే మీ బ్యాంక్ ప్రాబ్లం ఉంది, ఆన్లైన్ ఇష్యూ ఉంది, ఇదంతా కూడా సోది చెప్తారు. మీరు ఫస్ట్ లోన్ అనేది అప్లై చేసినప్పుడు ఎవరు కూడా ఏ డబ్బులు అడగరు, ఆన్లైన్లో ఏది కూడా అడగరు. లోన్ అప్రూవ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అన్నీ కూడా కట్ అయ్యే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. నెల నెల మీ అకౌంట్లో నుంచి ఆటో డెబిట్ చేసుకుంటారు తప్ప ముందే ఎవరు కూడా డబ్బులు అడగరు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ముందే ఎవరు డబ్బులు అడగరు. జై భారత్.